ఇవాళ మన కథ పేరు మామిడి చెట్టు మధురానుభూతులు. కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? పదండి అయితే. ఉదయాన్నే లేచి పొలానికి బయలుదేరుతున్న రామారావుకి ఇంటి ముందు ఏదో గొణుగుతున్నట్లుగా భారీ గొంతు వినిపించింది. ఏమైంది లత? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా అన్నాడు. అందుకు లత, ఏముంది, ఈ మామిడి చెట్టు వల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు. సంవత్సరానికి ఒక్క కాయ కూడా ఇవ్వదు, కానీ ఈ చెట్టు మీద నుంచి పడే పుల్లలు చెత్త తుడవడానికి మాత్రం నా నడుము విరిగిపోతుంది. ఈ చెట్టు నరకం అంటే మీరేమో వినరు అనుకుంటూ ఇంటి లోపలికి విసురుగా వెళ్ళిపోయింది. రామారావు ఒక్కసారి ఇంటి పెరట్లో ఉన్న పెద్ద మామిడి చెట్టును చూసి, అవును కదా, ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏమీ లేదు, పైగా ఎప్పుడూ దాని నుంచి ఏదో ఒక చెత్త పడుతూనే ఉంటుంది. సాయంత్రం వచ్చి దీని సంగతి చూడాలి అనుకుంటూ పొలానికి వెళ్ళాడు. సాయంత్రం వచ్చి కొంచెం టీ తాగాక ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొచ్చి చెట్టు నరకడం ప్రారంభించాడు. అంతసేపు చెట్టు మీద ప్రశాంతంగా ఉన్న పక్షులు, ఉడతలు ఆ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. రామారావు వైపు దీనంగా చూసి, రామారావు, నువ్వేం చేస్తున్నావు? దయచేసి ఈ చెట్టు నరకవద్దు. ఈ చెట్టు మీద మేము గత కొన్ని ఏళ్లుగా ఉంటున్నాము. ఇది మా ఇల్లు. నువ్వు ఈ చెట్టు నరికితే మేము రేపటి నుంచి మా పిల్లలతో ఎక్కడుండాలి? దయచేసి నువ్వు దీనిని నరకొద్దు అని రామారావుని బతిమలాడడం మొదలెట్టాయి. రామారావుకి వాటిలో మాటలు వినపడుతున్నా ఏమీ పట్టనట్టుగా మళ్ళీ నరకడం ప్రారంభించాడు. అక్కడున్న ఉడతలు రామారావుతో, మేము చాలా రోజులుగా ఎక్కడెక్కడి నుంచో గింజలు తెచ్చుకుని ఈ చెట్టు మీద దాచుకుంటున్నాము. కావాలంటే మా గింజలన్నీ నీకు ఇచ్చేస్తాము. దయచేసి నేను చాలా కాలంగా ఉంటున్న ఈ చెట్టుని నరికివేయకు అని వేడుకున్నాయి. అక్కడ ఉన్న పక్షులు, మేము మా చొప్పుళ్లతో నిన్ను విసిగిస్తున్నామని నువ్వు అనుకుంటే మేము ఈ రోజు నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించాం, ఎటువంటి చప్పుడు చేయం. దయచేసి మా ఇల్లు నరకద్దు అని ప్రార్థించాయి. అంతలో చెట్టు మీద నుంచి రామారావు చేతి మీద ఏదో పడినట్లు అనిపించి వెంటనే చేయి చూసుకున్నాడు. చెట్టుపై ఉన్న తేనెపుట్ట నుంచి జారిన తేనె అది. చూడంగానే రామారావు ఎటువంటి ఆలోచన లేకుండా గబుక్కని నోట్లో వేసుకున్నాడు. అది నోట్లో పడంగానే రామారావుకి ఎన్నో జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి. తన చిన్నతనం నుంచి ఈ చెట్టు పైన కూర్చుని ఆడుకున్నది, ఈ చెట్టుకు వచ్చిన మామిడి పళ్ళు స్నేహితులతో కలిసి తిన్నది, దీనిపై ఉన్న పక్షులతో, ఉడతలతో ఆడుకున్నది గుర్తుకు వచ్చాయి. అవును కదా, ఇది నా చిన్నతనం నుంచి నాకు చాలా మధుర జ్ఞాపకాలని ఇచ్చినది. నా కుటుంబంలో ఒకదానిలో మాతో కలిసిపోయి ఉంది. ఇటువంటి దాన్ని నేను నరకాలనుకోవడం ఏమిటి? దీన్ని ఇలాగే ఉంచితే రేపొద్దున నా పిల్లలు కూడా ఈ చెట్టుపై నాలానే ఆడుకుంటారు కదా, ఈ పక్షులతో స్నేహం చేస్తారు కదా. నేను పొందిన ఆ మధుర జ్ఞాపకాలు నా పిల్లలకు కూడా ఉండాలి కదా. అది కాక ఎంతో కాలంగా దీనిని ఇల్లుగా భావించి నివాసం ఉంటున్న ఈ పక్షులకు కూడా ఈ చెట్లు ఆధారం కాబట్టి నేను ఈ చెట్టుకి ఎటువంటి హాని చేయను అని మనసులో దృఢంగా అనుకుని వాటితో, స్నేహితులారా, నన్ను క్షమించండి, నేను ఇక మీదట ఎప్పుడూ ఈ చెట్టును నరికివేయను, మీరు ప్రశాంతంగా జీవించండి అని వాటితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీతి: చిన్నతనంలో మనకి ఆనందాన్ని ఇచ్చిన ఎన్నో మధుర క్షణాలను మన పిల్లలకు కూడా మనం పరిచయం చేయాలి కదా. వారు కూడా ఈ ఆనందాన్ని అనుభవించాలి కదా. అమృతం లాంటి ఈ మధురానుభూతులను మన దగ్గర దాచి మన పిల్లలకు వాటిని పంచకుండా ఉంచడం ఎంత మటుకు సబబు. అందుకే చిన్నతనంలో మనల్ని ఆనందపరిచిన ఆటలు, పాటలు, చెట్లు, పొలాలు, ఆకాశం అన్నీ మన పిల్లలకు కూడా పరిచయం చేద్దాం. వాటిలో ఉన్న ఆనందాన్ని వాళ్ళకు కూడా తెలియచేద్దాం. మన ముందు తరాలకు మన జ్ఞాపకాలని అందిద్దాం. ప్లీజ్ లైక్, షేర్